మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఇక ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తుంటున్నాను. అందరికీ ప్రైజ్ లాడండి. సరే, అన్మ్యూట్ చేసి చెప్పండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. మరి గడిచిన సమయంలో అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. దాదాపుగా 19 క్లాసెస్ అయ్యాయి. అబౌట్ చర్చ్ గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒక చర్చిలో ఒక సేవకుడు ఏ రీతిగా ఉండాలి, అసలు సంఘం అంటే ఏంటి, లేకుంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ రీతిగా ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ రీతిగా నడుచుకోవాలి, అసలు సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంటున్నది, సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమై ఉంటున్నాయి. సో మనం ఇవన్నీ కూడా మనం చక్కగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ మనము వస్తున్నాం. సో ఈ దినాన్ని కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్దాం. ఈరోజు ఎక్కువగా మెసేజ్ చెప్పను, కానీ నోట్స్ ఇస్తాను. సో విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి కృపా సన్నిధిలో మనము ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీలున్న వారు స్క్రీన్ చదవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. సంఘ నాయకత్వము, ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్ అని మనం చూస్తుంటున్నాం. సంఘ నాయకత్వం ఏమై ఉంటున్నది దేవుని దృష్టిలో అని మనం చూస్తూ మనము ముందుకు వెళ్దాం. వీళ్ళున్న వారు కొంచెం స్క్రీన్ చదివి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సంఘ నాయకత్వము, ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్. శతాలు సాగిపోచుండగా సంఘములో వెలుగు, జీవం తగ్గుముఖం పట్టాయి. కారణం, లేఖనాల వెలుగు మసక బారుతూ రావడం, మానవ మాతృల మాటలు ప్రాధాన్యత సంతరించకపోవడం జరిగింది. అందులో భాగంగా 14వ శతాబ్దాల సంఘ పాలనలో పెద్దలను గూర్చిన సిద్ధాంతం కనుమరుగైనది. 4వ జాస్ కాల్విస్ క్రీస్తు శతాబ్దం 1509 నుండి 1564 వంటి మహనీయుడు ఈ విషయాన్ని గూర్చి బాధపడ్డాడు. శతాబ్దము నాటికే సంఘము పెద్దలు మరవబడ్డారని, వారి స్థానంలో మతాధికారులు సంఘ తీర్పులు జరిగించే వారిని, వారి సలహా లేకుండా ఏది జరిగేది కాదని, వారే మేధ గర్వమును బట్టి ప్రధానత్వమును కోరుకొని సంఘ పెద్దలను క్రిందిని నెట్టివేశారని సాక్షాత్తు జాన్ కాల్విస్ గారు వ్రాసారు. 19వ శతాబ్దంలో జార్జ్ ముల్లర్ గారు మరియు ఇంగ్లాండ్లో బ్రదర్స్ ఉద్యమము, యునైటెడ్ మూవ్మెంట్ సంఘములో పెద్దలకు సముచిత స్థానం కల్పించారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్ గురించి మనం నేర్చుకుంటే ఒక్కొక్కరు ఏ అభిప్రాయం కలిగి ఉంటున్నారు లేఖనాలను బట్టి, ఎందుకు సంఘంలో డెవలప్మెంట్ అనేటువంటిది ఉండట్లేదు, లేకుంటే మతాధికారులు ఏ అధికారం కలిగి ఉంటున్నారు. సో వీటి గురించి జస్ట్ మనం ఎవరెవరు ఏమేమి తెలియజేశారని, సో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ మనం నేర్చుకోవడానికి మాత్రమే. ఇది 4వ జాననుమి కదా, 4వ శతాబ్దంలో అని మనం అర్థం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్తుంటున్నాం. ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం నోట్ చేసుకోనండి. మనం లాస్ట్ క్లాస్లో ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం, ఒక పాయింట్ గురించి. అమ్మా అన్మ్యూట్ చేశారు ఎవరు? స్లైడ్ పెట్టారన్న. ఓకే అమ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ. వెల్కమ్.
సో, మనం లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకున్నాం. అప్పుడు నేను పీపీటీ రూపంలో కాకుండా మరి నేను ఒక విలేజ్‌లో ఉండి నార్మల్‌గా మెసేజ్ చెప్పాను. అందులో ఒక పాయింట్ మాత్రమే తెలియజేశాను. సో, ఈరోజు నేను వాటి గురించి కంక్లూజన్ ఇస్తూ నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడ మనం చూస్తే సంఘములో మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో చర్చి ఎల్డర్స్ ఉంటారు. అంటే సంఘంలో పెద్ద మనుషులుంటారు. సో, వారు చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా మనకు తెలుసు. చర్చ్‌లో ఏదైనా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా స్థలం విషయంలో కావచ్చు, లేకుంటే నియర్ బై లొకేషన్‌లో వారికి ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సేవకుడు ముందు ఉండడు. కానీ, ఆ సేవకుని కన్నా ముందు వెళ్లి ఈ యొక్క సంఘ పెద్దలన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఉంటారు. అక్కడ ఏదైనా కూడా సమస్యలు ఎదురైనా కూడా. సో, అక్కడ ఈవెన్ దో చర్చ్‌లో ఉన్న యాక్టివిటీస్ అన్నిటిలో కూడా వారేంటంటే ముందుండి సంఘ పెద్దలన్నీ కూడా నడిపిస్తూ ఉంటారు కదా! సో, ఇక్కడ కూడా మనం నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో ఏందంటే, సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభువు సంఘమునకు శిరస్సు. మనం ఎన్ని మెసేజ్‌లు వింటూ వచ్చామో, మనం ఎన్ని రెఫరెన్సెస్ చదువుతూ వచ్చామో కదా! మరి ఏ మానవుడికి మాత్రము కాదని మనం చూస్తుంటున్నాం. ఏ ఒక్క మనిషి కూడా ఇక స్థిరస్థాయి ఉండకూడదు సంఘంలో. చాలామంది జీవితాల్లో మనం చూస్తా ఉంటాం. చుట్టూ ఉన్నటువంటి సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రాధాన్యత ఉండదు కానీ, వారికి వారే శిరస్సుగా ఉంటారు. ఐ మీన్ ఏంటి దానికి అర్థం ఏందంటే, ప్రతీది కూడా వారికై వారు హెచ్చించుకుంటూ, వారికై వాళ్ళు ముందుకు ఫోకస్ చేసుకుంటూ ఉంటారు గానీ, అక్కడ దేవుని ఎక్కడ కూడా దేవుని యొక్క ప్రెజెన్స్ గాని, దేవుని యొక్క మాటలు గాని, దేవుని యొక్క సన్నిధికి కానీ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి అనుభవాలు ఉండవు. మనం చుట్టూ గమనిస్తూ ఉంటాం ఎన్నో సంఘాల్లో. మనం ఎవరిని కూడా విమర్శించలేము కానీ, మనం అర్థం జేసుకోవాలి సమాజంలో ఉన్నటువంటి స్థితిని బట్టి. బట్ సంఘంలో మనం ఏ రీతిగా ఉండాలి? రానున్న దినాల్లో ఒకవేళ మనం చర్చి ఎల్డర్స్ కావచ్చు, లేకుంటే సేవకులు కావచ్చు, సేవకురాలు కావచ్చు, సంఘంలో ఒక బలమైనటువంటి విశ్వాసిగా కావచ్చు, బలమైనటువంటి సేవకులుగా, సేవకురాలుగా మనం వాడబడొచ్చు ప్రభు సన్నిధిలో. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి రానున్న దినాల్లో మనం చేసేటువంటి సేవ ద్వారా కావచ్చు, మనం చేసేటువంటి పరిచర్య ద్వారా కావచ్చు, మనం జీవించేటువంటి విధానం ద్వారా కావచ్చు, మన శిరస్సు క్రీస్తు అయుంటున్నాడు. ఈ క్రీస్తు మనకు కనిపిస్తుంటున్నాడా మనలో నుంచి? లేకుంటే మనల్ని మనమే లేకుంటే ఇతరులకు కనిపించుకునేటువంటి స్థితిలో మనము ముందుకు వెళ్తుంటున్నామా? కనపరుచుకునేటువంటి స్థితిలో మనం ముందుకు వెళ్తున్నామా అనేది కూడా చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ మనం ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘానికి శిరస్సు. ఈ యొక్క వచనాలు ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత మీరు చదువుకోనండి అర్థమవుతది. యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘానికి శిరస్సని మనం అనేక విషయాలు గతంలో నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. అదే రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుకు సార్వభౌమ అధికారాన్ని ఇచ్చాడని మనం లేఖన భాగాలు తెలియచేస్తుంటున్నాయి. తండ్రికున్నవన్నీ కూడా కుమారునివై ఉంటున్నాయి. కుమారునికి ఏమైతే కలిగి ఉంటున్నాడో తండ్రి వలన పొందుకున్నాడని మన వాక్య లేఖన భాగాల్లో అనేక వచనాల్లో ఈ వచనాలన్నీ కూడా మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతది. అయితే మనం లేఖన భాగాల్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు తండ్రి ఏదైతే కలిగి ఉంటున్నాడో, ఎట్టి అధికారం అయితే కలిగి ఉంటున్నాడో, తండ్రికి ఏదైతే కలిగి ఉంటున్నదో వాటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో మరీ ముఖ్యముగా చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఏ రీతిగా అయితే తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నటువంటి సర్వాధికారం కూడా కుమారునికొచ్చిందో, ఏ రీతిగా అయితే కుమారుడికి ఉన్నటువంటి అధికారం అంతా కూడా మరి తెలియజేస్తున్నటువంటి విధానం బట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనకు కూడా అధికారం అంతా కూడా ఇవ్వబడింది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. మనం ఏ రీతిగా కూడా బానిసలము కాదు. ఏ రీతిగా కూడా మనము ఆ పాపానికి లోబడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు సమస్త పాపం నుంచి ఆ యొక్క మనలందరినీ కూడా విడిపించాడు. మరణాన్ని జయించాడు. మనం కూడా మరణాన్ని జయించనంటున్నాం. ఏ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో అంటే తిరిగి మనకు లైఫ్ ఉంటున్నదని కూడా మనకు తెలుసు. సో, ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుకు మరి సార్వభౌమ అధికారాన్ని ఇచ్చాడు. సమస్త అధికారాన్ని కూడా ఇచ్చుంటున్నాడు కదా! సో, అట్ ది సేమ్ టైమ్ అందుకే ఇక్కడ మనం చూస్తా ఉంటాం. ఆయన స్థిరస్థయి ఉంటున్నాడు. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే ఆయనకు అధికారం ఉంటున్నదని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నాకు సంఘంపై ఎదురులేనటువంటి అధికారం ఉంటున్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. వచనాలు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. వీలున్నవారు మరి చదివి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హ్మ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడెక్కడ ఉంటున్నాయి? అక్కడ మరొకసారి చదవమ్మా పాయింట్స్.
అందుకే యేసు పరలోకమందును భూమి పరలోకమందును మీదను భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంటున్నది. నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు నాకు సంఘం పైన ఎదురులేనటువంటి అధికారం ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మనకు తెలుసు ప్రభు సన్నిధిలో ఇక్కడ లేఖన భాగాలు మనం చూస్తే ఇక ఉన్నటువంటి పరలోకంలోను, భూమి మీదను సర్వాధికారం. అంటే ఇప్పుడు మనకు తెలుసు క్లాస్‌లో సమ్ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకొని క్లాస్ లీడర్ పెడతారు. క్లాస్ లీడర్ పెట్టిన తర్వాత ఏందంటే ఆ లీడర్‌కు కొన్ని అధికారాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి అక్కడున్న వారందరినీ కూడా కంట్రోల్ చేయగలగాలి. అవసరమైతే వాళ్ళని కొట్టొచ్చు. అవసరమైతే వాళ్ళని సరైనటువంటి రీతిగా మరి లీడ్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు. వాళ్ళ మంచి మార్గంలో నడిపించడానికి ఒక లీడర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అదే రీతిగా క్లాస్‌లో టీచర్ ఉంటారు. ఈ టీచర్స్‌కి, స్టూడెంట్స్‌కి అందరికి కూడా ప్రిన్సిపల్ ఉంటాడు. ఇక ఉన్నటువంటి ప్రిన్సిపల్‌కి అందరికీ టోటల్‌గా స్కూల్‌కి గానీ, కాలేజ్‌కి గానీ వీటన్నిటి కూడా మనం చూస్తే వాటిపైన కూడా అధికారులు ఉంటారు. కరస్పాండెంట్ ఉంటాడు. సో, ఈ రీతిగా మనం చూస్తే వాటిపైన స్కూల్ ఎడ్యుకేషన్‌కి కావాల్సినటువంటి వారందరూ కూడా మళ్ళీ చూస్తే మన మండల్ వైస్‌లో ఉంటారు. డిస్ట్రిక్ట్ వైస్‌లో ఉంటారు. తర్వాత టోటల్‌గా వెళ్తే సీఎం వరకు కూడా ఉంటది. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే, వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్థాయిలో వారికి అధికారం ఉంటున్నది. అయితే టోటల్‌గా మనం చూస్తే ఇక్కడేంటంటే సీఎంకి ఏ రీతిగా అయితే అధికారం ఉంటదో డెసిషన్ తీసుకోవడానికి, అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఈ యొక్క విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారికి కూడా సంఘం పైన ఎదురులేనటువంటి అధికారం ఉంటున్నది. ఎక్కడెక్కడ? భూమి మీద ఉంటున్నది. అదే రీతిగా పరలోక రాజ్యంలో కూడా ఉంటున్నదని మనం గుర్తుకు చేసుకోవాలి లేఖన భాగాన్ని. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు కూడా మనం చూసినప్పుడు చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. 6, 7 వచనాలు. అదే రీతిగా 7వ అధ్యాయం 13, 14 వచనాలు కూడా మనం గమనిస్తే ఎలాగనగా మనకు శివ పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, హ్మ్. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. హ్మ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, హ్మ్. బలవంతుడనైన దేవుడు, హ్మ్. నిత్యుడగు తండ్రి, హ్మ్. సమాధానకర్తయగు అధిపతి అని ఆమేన్. అతనికి పేరు దేవునికి స్తోత్రం. పెట్టబడును. హల్లెలూయా. ఇది మొదలుకొని ఒక్క నిమిషం అమ్మ. ఎవరైనా కూడా వర్సెస్ పోస్ట్ చేస్తే బాగుంటది. నేను కూడా చూసుకోవడానికి. సో, ఇక్కడ మనం చూస్తే చదవండమ్మా, ఫుల్‌ఫిల్ చేయండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనను రాజ్యమును నియమించును. న్యాయముల వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు థాంక్ యూ సో మచ్. మరి రీడ్ చేసిన వారిని బట్టి, పోస్ట్ చేస్తున్న వారిని బట్టి అందరికి కూడా శ్రద్ధగా వినండి. ప్రభు సన్నిధిలో ఇక్కడ మనం చూస్తే దేవుడు మన కొరకు మరి అనుగ్రహింపబడాలని మనం చూస్తాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని మనం చూస్తుంటున్నాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తకు అధిపతి అని అతనికి పేరని మనం చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇక్కడ మనం చూస్తే అన్ని విషయాల్లో కూడా సింహాసనమునకును, రాజ్యం మీదను నియమించి ఉంటున్నాడు. సమస్త వాటిపైన కూడా అధికారం ఉంటున్నది అని మనం చూస్తూ వచ్చాం. అదే రీతిగా కింది వచనాలు కూడా మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా అదే ఆ యొక్క ఉన్నటువంటి 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఈ యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అను పేరు పెట్టును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అనగా మీనింగ్ ఏంటండి? ఎవరైనా దేవుడు మనకు ఆమేన్. దేవుడు మనకు ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో, ఇక్కడ మనం చూస్తే దేవుడు మనకు తోడు. ఎక్కడ? ఇహమందు పరమందు కూడా దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. ఎన్నో ప్రాఫెసీస్ మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. దాదాపుగా హిస్టరీలో మనం చూస్తే 700 సంవత్సరాలకి పైబడి మరి ప్రవచించినటువంటి క్రియలు మరి కృత నిబంధనలో
మనం క్రీస్తును చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో దేవుడు అనుగ్రహింపబడడానికి ఒక ఉద్దేశం ఉంటున్నది. దేవుడు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి ఇచ్చినటువంటి అధికారం గురించి కూడా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సమస్త వాటిపైన కూడా దేవునికి అధికారం ఉంటున్నది. ఆయన మనకు తోడై ఉంటున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు, ఎడబాయువాడు కానే కాదు గానీ ఎల్లప్పుడూ కూడా మనతో ఉండువాడని మనము గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు మన రక్షణకు మూలమని దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తుంటున్నాయి. హీబ్రూ చాప్టర్ 12:1 మనం చూసినట్లయితే చూడండి లేఖన భాగాల్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, అదే రీతిగా తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2 లేఖనాలు కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఈ కొంచెం పాస్ట్ వెళ్తాను, తర్వాత మీకు నోట్స్ కూడా తెలియచేస్తాను. చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రభు సన్నిధిలో విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు చూచేటువంటి వారముగా ఉంటూ మనం ఏంటంటే మన రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఆయనలోనే మనకు రక్షణ కలుగుతుంటున్నది. సో ఇక్కడ అధికారం ఉంటున్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం రక్షించడానికి, ఇహమందు రక్షించడానికి, పరమందుకు చేర్చబడడానికి కూడా దేవుడు మనతో ఉండి చేసినటువంటి కార్యములన్నీ కూడా మనకు తెలుస్తూ. తీతు 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే మన రక్షణకు కారణమైనటువంటి దేవుని మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో ఎవరైనా కూడా మన కొరకు మరణిస్తారా అంటే ఎవ్వరు కూడా ఉండరు. మనం చూస్తాం, మనం ఈ లోకంలో మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వారైనా కూడా కావచ్చు, వారి ప్రేమలు రకరకాలైనటువంటి స్థితిలో ఉంటాయి. ఇంకా కొంతమంది ఉన్నటువంటి విధానం బట్టి ఎన్నో కమిట్మెంట్స్తో ఉంటారు. ఫ్రెండ్స్ కానీ, లేకుంటే రిలేటివ్స్ కానీ, ఈవెన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, వారందరూ కూడా రకరకాలైనటువంటి అనుభవాల్లో ఉంటారు. కానీ ఎదివరకంటే అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేస్తారు. కానీ ప్రాణం పెట్టే విషయం వరకు అయితే గన ఏ ఒక్కరు కూడా ముందుకు రారు. ఒకవేళ పెట్టినప్పటికి కూడా ఏంటంటే ఒక స్వార్థంతో కూడినటువంటి ఆ యొక్క స్థితి ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు ఏ రీతి కూడా స్వార్థం లేనటువంటి స్థితిలో నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ఆయన మనల్ని అందరినీ కూడా విమోచించాడు. మన నుంచి ఏం కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రభు సన్నిధిలో మన పాపములన్నీ కూడా ఆయన విమోచించినట్లుగా మనం చూస్తుంటున్నాం, విడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. సమస్తమైనటువంటి యొక్క దుర్నీతి నుంచి, పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విమోచించి దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే తన కోసము, ఆ ప్రజల అందరి కోసం ఏంటంటే తన కోసం దేవుడు ఏం చేస్తాడంటే పవిత్రపరుచుకుంటూ తన సొత్తుగా చేసుకున్నట్టుకు ఏం చేశాడంటే తన్ను తాను ఏం చేసుకున్నాడంట మన కొరకు అర్పించుకున్నాడని మనం చూస్తుంటున్నాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే సమ్ టైమ్స్ మనం కూడా కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. తినే విషయంలో సాక్రిఫైస్ చేస్తాం ఎదుటి వారి కొరకు, లేకుంటే ఏదైనా కూడా ఎదుటి వారిని సంతోషపరచడానికి మన ఇష్టాలను కూడా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు సాక్రిఫైస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అది వరకు వారిని సంతోష పెట్టడానికి, అన్ని విషయాల్లో కాదు కానీ కొన్ని విషయాలు అలా చేస్తూ ఉంటారు అనేక మంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ చేసినప్పటికి కూడా ఏంటంటే ఆ ఎదుటి వారిని ప్రేమించేటువంటి తత్వమును బట్టో, లేకుంటే వారి ఫీల్ అవుతారనో ఏదో ఒక కారణాలను బట్టి ముందుకు వెళ్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనం గమనిస్తే ఆయన స్వార్థం లేనటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతి కూడా స్వార్థం లేకపోకుండా మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనకు తెలుసు. క్రిస్మస్ సమయంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. జీసస్ క్రైస్ట్ ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడన్న పర్పస్ మనం నేర్చుకున్నాం. ఈవెన్ దో ఈస్టర్, గుడ్ ఫ్రైడే అప్పుడు కూడా ఆయన ఎందుకు మరణించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కూడా మనం శిల్వ ధ్యానంలో మనం నేర్చుకుంటూ వస్తాం. గుడ్ ఫ్రైడే కూడా మనము అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తాం కదా, ఆ యొక్క 7 words గురించి. తర్వాత ఈస్టర్కి ఆయన పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క
సందర్భాన్ని కూడా గుర్తుకు చేసుకుంటూ ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని గురించి కూడా మనం నేర్చుకుంటూ వస్తాం. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివే. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన లేఖన భాగమును బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు రక్షణకు కారణమై ఉంటున్నారు. కాబట్టి మన రక్షణను అంతం వరకు కొనసాగించుకోవాలంటే దేవుడైతే మనకు తోడై ఉంటున్నాడు గానీ నీవు నేను మనమందరం కూడా ఆయన వైపు చూస్తూ నడుచుకునే వారమై మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని విడువక ఎప్పుడు కూడా ఆయనకున్నటువంటి అధికారమును బట్టి నిరంతరం కూడా మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వాళ్ళందరినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మూలరాయి అయినటువంటి క్రీస్తుపై సంఘ పునాది వేయబడింది, మరొక పునాది లేనే లేదని మనం గుర్తు చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. చూడండి లేఖన భాగాలు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-8 వచనాలు మనం గమనిద్దాం. 4-8 వచనాలు మనం గమనిస్తే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమునైన రాయగు ప్రభువు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనం నందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిదో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తాం లేఖన భాగంలో ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే లేఖన భాగాలన్నింటినీ కూడా మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటున్నదో కూడా మనము చూస్తుంటున్నాం. ఆయనే మూలరాయి ఉంటున్నాడు. అదే రీతిగా సంఘం అనేటువంటిది క్రీస్తు పైన కట్టబడినటువంటి స్థితిని మనము చూస్తుంటున్నాం. అదే రీతిగా లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును కూడా వేయనేరడు అని ఈ పునాది ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారే అని మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీవు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి మన పునాది ఏమై ఉంటున్నది. ఒకవేళ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు ఆ యొక్క ఇసుక మీద అదే రీతిగా బండ మీద స్థితి మనం చూస్తూ ఉంటాం. ఏమైపోతుంది రెండింటికి వ్యత్యాసం చెప్పండి, అడ్మిట్ చేసేవారైనా కూడా. కట్టబడినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోయింది, బండ మీద కట్టబడిన ఇల్లు ఏమవుతున్నది? ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు గాలి వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, లేకుంటే రకరకాలైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతుంది? అది ఏమైపోతుందండి? పడిపోతుంది అని మనం చూస్తాం. అదే బండ మీద కట్టబడినది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు నీవు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అపమానాన్ని మనం అర్థం చేసుకుంటే రియల్లీ మనం దేవునిలో కన్నా స్టాండ్ అయ్యి రియల్గా మనం దేవుని చేత కట్టబడుతున్నప్పటికీ, అంటే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే వేయబడినటువంటిది తప్ప అనగా మరి యొక్క పునాది ఎవడును కూడా వేయనేరడు. ఈ పునాది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. టాబర్నాకల్ కూడా మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి దీపస్తంభానికి మరి కింది భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క మూలమైనటువంటి ఆ యొక్క స్థితిని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఆ యొక్క బేస్ అనేటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటున్నారు. దాని మీద సంఘం కట్టబడినటువంటి స్థితి అంటే మనం చూస్తూ వస్తాం. ఆ యొక్క ల్యాంపుకు ఉన్నటువంటి స్థితిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభు సన్నిధిలో లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనే మూలాధారమై ఉంటున్నాడు. ఆయనే ఏంటంటే బేస్ అయి ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం కదా, ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి దీప వృక్షాన్ని కూడా మనం చూసినప్పుడు ఇక బేస్ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని మనం గమనిస్తే ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఇక పునాది అనేటువంటిది కూడా మనం గమనిస్తే సంఘానికి జస్ట్ అర్థం చేసుకోవడానికి
ఇక్కడున్నటువంటి బైబిల్‌లో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఇక్కడున్నటువంటి 7 సంఘాలకు కూడా మన సూచనగా మనం చూస్తా ఉంటాం. దానికి పునాది ఏందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. క్రీస్తులోనే కట్టబడాలి ఇక్కడ. ఈ క్రీస్తులో మనం కట్టబడినప్పుడు ఏందంటే ఇక్కడ వెలుగుమయమై ఉంటాయి. క్రీస్తులోనే మనం కట్టబడినప్పుడు ఫలించే వారంగా ఉంటాం. క్రీస్తులోనే కట్టబడినప్పుడు మనకేంటంటే ఇక్కడున్నటువంటి మొగ్గలు కావచ్చు, మొగ్గలు ఇవన్నీ కూడా ఏందంటే సాక్ష్యం ఉంటది. క్రీస్తులోనే మనం అతకబడినటువంటి స్థితి ఉన్నప్పుడు మన జీవితానికి ఒక విలువ ఉంటది. కాబట్టి ఏంటంటే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తే మూలరాయి అంటున్నాడు. మరి ఈ యొక్క పునాది ఎవరో కాదు గానీ క్రీస్తు. క్రీస్తు మీద అనగా క్రీస్తులో ఏంటంటే సంఘం అనేటువంటిది కట్టబడుతూ ఉండాలి. సంఘం అనేటువంటిది విస్తరిస్తా ఉండాలి. సంఘం అనేటువంటిది ఏందంటే వెలుగుతూ ఉండాలి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. టాబర్నాకిల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం అక్కడ అనేక విషయాలు నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో. సో ఇక్కడ మనం గమనిస్తే లేఖన భాగాలు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో నేర్పిస్తున్నటువంటి విషయాల్లో నుంచి మనం చూసినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి దేవుని పైన మనము కట్టబడుతూ ఉండాలి. క్రీస్తులో మనం కట్టబడినటువంటి స్థితి మనము కలిగినటువంటి వారమై మనము ముందుకు వెళ్ళాలి. అందుకే యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం కదా, నాలో ఫలించని అంటారు. నాలో ఫలించని ప్రతి తీగ ఏమైపోతుంది, తీసి పారవేయబడునని మనం చూస్తాం. చివరికి ఏమైపోతుంది, అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. క్రీస్తులో కనుక మనం ఫలించలేనట్లయితే అంటే మనమంటే మనమని కాదు కానీ దేవుని తెలిసినప్పటికి కూడా మరి దేవుని కొరకు జీవించుకోకుండా అనేక మంది ఈ యొక్క జీవిస్తూ ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా జీవించుకోకుండా లోకపరమైనటువంటి స్థితిలో జీవిస్తుంటే వారికి కూడా ఏ స్థితిలో ఉంటారో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చూస్తే నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేయును అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలి. ఇక్కడంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క నేను నిజమైన ద్రాక్ష వల్లిని అంటాడు దేవుడు. ఆ వల్లి అయినటువంటి మనము అదే రీతిగా ద్రాక్ష తోటకి మనం ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆ తీగ వల్లే ఉన్నటువంటి మనము ఏ రీతిగా అయితే ఆ యొక్క బేస్ అనేటువంటిది వేరు అనేటువంటిది దేవుడై ఉంటున్నాడు. ఆ వేరుకు అతకబడినటువంటి స్థితి, ఆ పైనుంచి వచ్చినటువంటి బ్రాంచెస్ ఆ కొమ్మలకి అతకబడినటువంటి స్థితిలో నుంచి మనం గమనిస్తే ఒకసారి ఎగ్జాంపుల్గా ఆ తీగలమైనటువంటి మనం ఫలించాలంటే ఎప్పుడు కూడా అతకబడినటువంటి స్థితి ఉండాలి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు మనం క్రీస్తులో అతకబడి ఉంటున్నాం. సండే మాత్రం ఉన్నట్లయితే ఏం ఉపయోగం ఉండదు. లేకుంటే క్రిస్మస్కి మాత్రం దేవునితో అతకబడినటువంటి స్థితి, అంటుకట్టబడినటువంటి స్థితి, కలుస్తున్నటువంటి స్థితి ఉంటే ఏం ఉపయోగం ఉండదు. ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి ఉంటే ఏ రీతి కూడా ఉపయోగం ఉండదు. ప్రతి క్షణం కూడా ప్రభు కొరకు జీవించేటువంటి వారమై క్రీస్తులో అతకబడినటువంటి జీవితం, క్రీస్తుతో కలిసి జీవించేటువంటి అనుభవం మనకు ఉండినప్పుడు రియల్లీ మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం, ద్రాక్షవల్లిని నేనంటాడు దేవుడు, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా మీరు ఏమి కూడా చేయలేరని మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి 2వ వచనం కూడా మనం చూసినప్పుడు నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ కూడా ఏంటంటే మరీ ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరానిటువంటి తీగలను తీసివేయనని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నాలో ఫలింపని ప్రతి తీగలు కూడా అంటే క్రీస్తులో ఫలింపకోకుండా ఉన్నటువంటి ప్రతి తీగ కూడా పారవేయబడుతుంది. ఎప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు ఫలించు ప్రతి తీగ ఏం చేయాలంటే మరీ ఎక్కువగా ఫలింపవలనని అని మనం చూస్తుంటున్నాం. దానిలోని పనికిరాని తీగలను ఏం చేస్తుంటున్నారు, తీసివేయబడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో మన ఫెలోషిప్ ఎవరెవరితో ఉంటున్నది, మన రిలేషన్షిప్ ఎవరెవరితో ఉంటున్నది, లేకుంటే ఉన్నటువంటి రిలేటివ్స్తో ఎటువంటి స్థితిలో ఉంటున్నది, మన యొక్క ఫెలోషిప్ ఎటువంటి స్థితిలో ఉంటున్నది. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో పనికిరానిటువంటి తీగలు ఏదైనా కూడా మరి ఉన్నట్లయితే మనం తీసివేసేటువంటి స్థితిలో ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం అర్థం చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఎవరైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు పొలం పనులకు వెళ్ళినట్లయితే వారికి మంచిగా తెలుస్తుంది ఏంటంటే ఆ ఉన్నటువంటి ఆ యొక్క రైతు ఏం చేస్తాడంటే పొలం వేసిన తర్వాత తనేమో మంచి విత్తనాలే వేస్తాడు. అది శనగ కావచ్చు, లేకుంటే ఏదైనా కూడా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అది వేసిన తర్వాత ఏంటంటే దాంతోపాటు ఆ యొక్క వేయనటువంటి మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు యజమాని, ఆ యొక్క ఉన్నటువంటి రైతు ఆ కూలి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఏదైతే వ్యర్థమైనటువంటి చెట్లు ఉంటాయో, ఏదైతే రైతు వేస్తాడో అవి కాకుండా వేరే ఏదైతే మొలిచి ఉంటాయో అవి గడ్డి కావచ్చు, ఇంకొక చెట్టు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఎప్పుడైతే అది మొలుస్తుందో వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తొలగిస్తుందో ఎందుకు అలా తొలగిస్తాడంటే మనకందరూ కూడా తెలుసు అకార్డింగ్ టు సైన్స్ పరంగా కూడా. ఎందుకంటే ఈ ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా అవి తినేస్తూ ఉంటాయి, ఆ సోర్స్ అంతా కూడా తీసేసుకుంటుంటాయి. కాబట్టి అవి ఎప్పుడైతే మనం అది తీసేస్తామో అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి మంచిగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆ రైతు ఆ రీతిగా చేస్తూ ఉంటాడు.
కాబట్టి నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. మనం ఫలించాలంటే మన చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా తీసేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని కూడా తొలగించేటువంటి స్థితిలో ఉండాలి. ఒకవేళ లోకపరమైనటువంటి స్నేహంతో ఉన్నట్లయితే, లోకపరమైనటువంటి స్నేహం అంటే ఏదో ఇంకా పాపం చేసి వారితో కూర్చొని ఉండడం, లేకుంటే వారితో తిరగడం మాత్రమే కాదు. వ్యర్థమైనటువంటిది ఏదైనా కూడా కావచ్చు. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. వ్యర్థమైనటువంటిది ఏదైనా కూడా కావచ్చు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. ఏదైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉంటున్నదో, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ప్రేమించుకోకోకుండా, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళకోకుండా, ఏదైతే ఆటంకపరుస్తా ఉంటదో వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందాలి. ఇక్కడున్నటువంటి కొంతమంది కూడా ఇంకేంటంటే ఉన్నటువంటి స్థితిని దేవుని సన్నిధిలో ఇంకా దేవునికి పరిపూర్ణంగా వారి హృదయాల స్థానం ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. నా సొంత మాటలు నేను తెలియచేయట్లేదు. ఎవరైనా కూడా కావచ్చు ఇక్కడున్నటువంటి వారిలో. గుర్తు చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రభు సన్నిధిలో. సో, కాబట్టి దేవుని సన్నిధిలో ఇంకను కూడా కొంతమంది ఇక్కడున్నటువంటి వారిలో ఇంకా లోకపరమైనటువంటి స్థితిలో జీవిస్తా ఉంటున్నారు. ఏ రీతిగా అంటే ఇంకా లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా లోక సంతోషం అనగా ఏదో పాపం అని కాదు గానీ చూసేటువంటి విధానం ఆ యొక్క కామెడీ షోస్ కావచ్చు, లేకుంటే వ్యర్థమైనటువంటిది ఏదైనా కూడా కావచ్చు. ఆ యొక్క ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి స్థితిలో దేవుని కన్నా ఎక్కువగా ఇచ్చేటువంటి ఆ యొక్క సమయంను బట్టి, సో వాక్యం కన్నా ఎక్కువగా ఇచ్చేటువంటి సమయం బట్టి అవి ఏదైనా కూడా కావచ్చు. కామెడీస్ కావచ్చు, లేకుంటే ఏదైనా సమ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా కూడా ఒక స్టోరీస్ రూపంలో కావచ్చు. ఏదైనా కూడా కావచ్చు. పాపం అంటే అది ఘోరమైనటువంటి పాపం అనే కాదు. వ్యభిచారం చేస్తేనే పాపం కాదు. ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఏందంటే మనం గుర్తు చేసుకోవాలి. అది చిన్న పాపమైనా పాపమే, పెద్ద పాపమైనా కూడా పాపమే. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా అది పాపమే అని మన దృష్టిలో మనం చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడు వాటి నుంచి తొలగిస్తాడు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ప్రభు సన్నిధిలో దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు మనం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఉన్నటువంటి, అందుకే దేవుడు అంటాడు కదా, నన్ను వెంబడించాలంటే, నా కొరకు జీవించాలంటే సమస్తం విడిచిపెట్టుకోవయ్యా అంటాడు. విడిచిపెట్టుకోలేనయ్యా నేను అన్నట్లయితే మనం ఏ రీతి కూడా మనం దేవుని ప్రేమించినట్లు కాదు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అంటే ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నట్టు, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి వారు తర్వాత కూడా వాక్యం వింటున్నటువంటి వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపుతుంటున్నది? ఎందుకు సమయము దేవునికి ఇవ్వలేకపోతుంటున్నాం? వాక్యాన్ని చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకోకుండా, లేకుంటే దేవుని సన్నిధికి రాకోకోకుండా ఏది ఆటంకపరుస్తుంటున్నది? సో, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ స్నేహితుల, లేకుంటే కుటుంబ పరిస్థితుల, లేకుంటే బంధువుల, లేకుంటే మనకున్నటువంటి ఏదైనా కూడా అలవాట్ల, అది టీవీ చూడేసే విషయం కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, అన్న ఇక్కడున్న వారు ఎవరు చూడలేదన్నా అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. కానీ దేవుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి దేవుడు మాట్లాడుతుంటున్నాడు కొంతమందితో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఆలకించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ప్రారంభ దినాల్లో ఈవెన్ దో ఇంటర్మీడియేట్ సమయంలో నా గురించి నేను చెప్తున్నానండి. నన్ను నేను మోసపరుచుకున్నాను ఒక సమయంలో. ఇంటర్మీడియేట్‌లో 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో నేను ఎప్పుడైతే ప్రభు సన్నిధికి దగ్గర అవుతున్నానో అప్పుడు లోకపరమైనటువంటి స్థితిలో జీవించడం అలవాటు చేసుకున్నాను నేను. ఏ రీతిగా లోకంలో అంటే ఏదో పాపం చేసినట్లు కాదు గానీ నాకున్న నాలెడ్జ్‌ని బట్టి ఏంటంటే ఆ మొబైల్‌లో సినిమా చూసేవాడిని. లేకుంటే ఉన్న విధానం బట్టి టీవీలో సినిమాస్ గానీ, లేకుంటే కామెడీస్ గానీ ఇలా చూసేవాడిని. ఎందుకు అంటే ఏదో ఒక తెలియనటువంటి ఆ యొక్క అట్రాక్షన్ ఏదో నేర్చుకోవాలి, ఏదో అక్కడ చూడాలి, అంటే జ్ఞానం వస్తదని జెప్పారు. సో, ఏదో నేర్చుకుందాం అన్నట్లుగా ఇలా చేసేవాడిని. రిమోట్ చేతిలోనే ఉంటది గదా! అక్కడున్న ఆప్షన్స్ బట్టి ఏంటంటే వెంటనే ఎవరైనా వచ్చారంటే వెంటనే ఒక ఛానల్ న్యూస్ రెడీగా ఉంటదనమాట. ఆప్షన్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటది రిమోట్‌లో. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో మూవీ వస్తది. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అక్కడేంటంటే ఉన్న విధానం బట్టి తిరిగి న్యూస్ వస్తా ఉంటది. అక్కడ ఇష్టపడేదేంటంటే సినిమా చూడడం. బట్ ఏంటంటే ఇక్కడేమో అందరూ చూసేటప్పుడేమో చూసేదేమో న్యూస్ అన్నమాట. ఈవెన్ దో మొబైల్‌లో కూడా అంతే. మనం చూస్తా ఉంటాం అనేక సందర్భాల్లో. అంటే మనమని నేను చెప్పట్లేదు గానీ, నా జీవితంలో నేను మోసపురుచుకున్నటువంటి కొన్ని నెలలు నేను ప్రారంభంలో ఎటువంటి జీవితం కలిగి ఉన్నానో నేను చెప్తూ ఉంటున్నాను. సో, ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, అలా మూవ్ అవుతున్నప్పటికి ఈవెన్ దో బాప్టిజం తీసుకున్నప్పటికి గూడా, నేను బాప్టిజం తీసుకోక ముందు అని చెప్పట్లేదు. ఈవెన్ దో బాప్టిజం తీసుకున్న తర్వాత గురించి కూడా చెప్తున్నాను నేను. 6 మంత్స్ వరకి. ఎలా ఉన్నానంటే అలా ముందుకెళ్ళేవాడిని. సో, ఈవెన్ దో మొబైల్‌లో అయినా కూడా సో, కామెడీ షోస్ ఇలా ఏదైనా కూడా చూడడము, కొంచెం సంతోషంగా ఉండాలన్నట్లుగా అలా అనుకునేవాడిని. ఏదైనా కూడా సమ్ కార్టూన్స్ లాగా కొంచెం ఉంటాయి. కొన్ని కొన్ని కథల రూపంలో ఉంటాయి. అలా చూడడం కానీ, సో, ఎవరైనా వచ్చినప్పుడేమో పక్కనే ఉంటది. ఇంకొక ట్యాబ్ ఉంటది కదా! సో, అక్కడ వెంటనే ఇంకొకటి ఉంటది. ఏంటి దేవుని వాక్యం లేకుంటే ఎవరైనా చూసేటప్పుడు ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్స్ చదువుతున్న రీతిగా
అలా దాదాపు ఒక 6 మంత్స్ వరకు నన్ను నేను మోసపరుచుకుంటూ అలా వచ్చాను. తర్వాత తిరిగి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత వాటన్నిటి కూడా తొలగించుకొని నేను ముందుకెళ్ళాను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మేబీ మనం అనుకోకున్న రీతిగా ఏమవుతది ఇక ఉంటే గన మంచి విషయాలు నేర్చుకొని చెడు విషయాలు తొలగిద్దాంలే అన్నట్లుగా కాదు కానీ, అపవాది ఏం చేస్తాడంటే ఏదైతే మనము చేయకూడదనుకుంటామో అదే చేసేటట్లు అపవాది ప్రేరేపిస్తా ఉంటాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో ఏదైతే దేవుని ప్రేమ నుంచి ఎడబాపుతుందో మళ్ళీ చెప్తుంటున్నాను ప్రభు సన్నిధిలో అది ఏదైనా కూడా కావచ్చు ప్రభు సన్నిధిలో క్రీస్తులో కట్టబడకోకుండా ఏదైతే మన జీవితాల్లో ఎదురవుతుంటున్నదో సంభవిస్తూ ఉంటున్నదో వాటన్నిటిని మనం తొలగించుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే మనం ఫుల్ఫిల్నెస్గా దేవుని చేత మనం కట్టబడాలంటే మనం ఆ రీతిగా దేవునిలో ఫలించేటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి. ఫలించే ప్రతి వారు కూడా ఏం చేయాలంట ఇంకా ఫలించాంలే అని వదిలిపెట్టడానికి కాదు. మరీ ఎక్కువగా ఫలించాలంట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడున్న మీరందరూ కూడా ఫలించారని నేను విశ్వసిస్తున్నాను. ఫలించినటువంటి నీవు నేను మనమందరం కూడా ఏందంటే మరీ ఎక్కువగా ఫలించేటువంటి వారమై మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపరచుకునేటువంటి స్థితిలో మనము ముందుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. మీ దృష్టిలో ఫలించడం అంటే ఒక్కొక్కరు ఒక మాట చెప్పండి. అందరూ అన్నీ చెప్పకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి. ఫలించడం అంటే ఏమనుకుంటున్నారు? హల్లెలూయా! ఉన్నారా అండి? దేవుని యందు పరిపూర్ణత కలిగి జీవించడం. పరిపూర్ణత కలిగి జీవించడం అనగా ప్రార్థన చాలు. చేయడం, చాలు. సువార్త చాలు. చాలు. ప్రార్థన చేసుకోవడం అని తెలియజేస్తారు ఒక పాయింట్ సహోదరుడు. ఇంకా అండి? అండి? నాకు వాయిస్ వినిపించలేదు. ఎవరు మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రీడ్ చేస్తూ అప్లై చేసుకోవాలి లైఫ్లో అన్నయ్య. ఓకే, గుడ్. ఓట్ చదివినప్పుడు ఫలించడం అని మనం చూస్తాం. ఫలించడం అంటే ఇంకా ఆయనతో సహవాసం చేయడం బ్రదర్. గుడ్ అక్క. ఆయనతో సహవాసం చేయడం సునీతక్క తెలియచేశారు. స్పిరిచువల్ లైఫ్లో ఫుల్ఫిల్ అంటే ఏంటమ్మా? నేను ఆత్మీయులని చెప్పుకోవడమా? దెన్ మరేంటి స్పిరిచువల్ లైఫ్లో ఫుల్ఫిల్ అంటే? ప్రభు సన్నిధిలో నీతిమంతులుగా అని కొంచెం వినిపిస్తుంది సౌండ్. ప్రభు సన్నిధిలో ఎవరో చెప్పారు. ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్. ఇంకా అండి, ఇంకా తెలియచేయండి. ఫలించడం అండి, మీరు ఫలించారా క్రీస్తులో? ఎందుకు సందేహమో నాకు అర్థమవుతలేదు. ఫలించారా మీరు? వెరీ సింపుల్. ఫలించారు అన్న దానికి ఏంటంటే ఈ సమయంలో కూడా ఇలా, ఈ సమయంలో కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా జాయిన్ అయ్యి వాక్యం వింటున్నారు. ఇందులోనే తెలిసిపోద్ది మీరు ఫలించారో లేదో. ఇంకా డౌట్ఫుల్గా ఉన్నారు మీరు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరుండే వేరే రకంగా ఉండేది పరిస్థితి. ఎనీవే ఇక్కడ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఏ రీతిగా మూవ్ అవ్వలేక ఉన్న పరిస్థితి. ఎనీవే ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మనం క్రీస్తులో ఫలించాం ఆల్రెడీ. కాబట్టి మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి మనం నేర్చుకుంటున్నాం. దేవుని సన్నిధిలో ఇంకా కూడా ఎక్కువగా ఫలించాలని ఆసక్తి ఉంది కాబట్టి ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవడానికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఫలించే మనము ఇంకా చాలే ఈ లైఫ్, ఈ యొక్క ఆత్మీయ జీవితం చాలే, ఏదో ఈ పాటలు పాడుతున్నాను చాలే, లేకుంటే ఈ వాక్యం చదువుతున్నాను చాలే, వాక్యం చెప్తున్నాను చాలే, ఇంకా వర్షిప్ చేస్తున్నాను సరిపోతుందిలే, పరిచర్య చేస్తున్నాను సరిపోతుందిలే అని కాదు. అందులో ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి
అందరూ కూడా ఏందంటే చక్కగా రైస్ చేస్తారు. చేస్తారు గదండీ! ఇక్కడున్న వాళ్ళందరికీ వంటొచ్చా? ఎందుకన్నా పొద్దున్నే అంటారా? వంటొచ్చండి అందరికి? వచ్చండి. యెస్. యెస్ అంటున్నారు. యెస్ అన్నా అంటున్నారు. నాకు వచ్చు మరి వంట. మరి నేను చేసేదానికి, మీరు చేసేదానికి వేరుగా ఉంటది. నేను చేస్తే అటు ఇటు ఉంటది. మీరు చేస్తే మేబీ పర్ఫెక్ట్‌గా ఉండొచ్చు అని నేను విశ్వసిస్తున్నాను. మేబీ మీకున్న అనుభవాలను బట్టి. సో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు వచ్చు చేయడానికి, మీకు వచ్చు చేయడానికి, ఇంకా కొంతమంది చేస్తారు. చాలా సార్లు మనం అనుకుంటాం గదా! అబ్బా! నేను చాలా మంచిగా చేస్తానన్న పప్పు, లేకుంటే చికెన్ చాలా మంచిగా చేస్తాను, లేకుంటే మటన్ మంచిగా చేస్తాను, ఫిష్ చాలా మంచిగా చేస్తాను, లేకుంటే రసం మంచిగా చేస్తాను, ఇక్కడున్నటువంటి బిర్యానీ మంచిగా చేస్తాను అని చెప్పుకుంటాం. అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు ఏందంటే, నేను గూడా చేస్తాను గానీ, నాకన్నా బాగా ఇదిగో వీళ్ళు చేస్తారన్న అని చెప్తూ ఉంటాం. అంటే ఏమని దానర్థం? ఇక్కడ మనం చూస్తే మనకు కూడా వచ్చు. అయితే ఏంటంటే ఇంకా, ఇంకా నేర్చుకోవాలన్న స్వభావం మనలో ఉంటది. ఇంకా మంచిగా చేయాలన్న స్వభావం మనలో ఉంటది. ఇక్కడ కూడా మనం క్రీస్తుని తెలుసుకున్నాం, ఫలిస్తుంటున్నాం. ఇంకా ఫలించాంలే అన్న రీతిగా వదిలిపెట్టుకోవడం కాదు గానీ, మరీ ఎక్కువగా మనం ఫలించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందులో లోతైనటువంటి అనుభవంలోకి పరిచర్య చేసేటువంటి అనుభవం ఉందా? ఇంకా ప్రభు కొరకు ఎంతవరకైనా కూడా కష్టపడడానికి ముందుకెళ్ళాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో పాటలు పాడే అనుభవాలు ఉంటున్నాయా? ఇంకా మంచిగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించేటువంటి విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దేవుని కొరకు నమ్మకంగా జీవించేటువంటి విషయంలో ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడే మనం ఇంకా కూడా అధికంగా మనం ఫలించేటువంటి వారమై ఉంటాం. రాత్రంతా కూడా శ్రమ పడినారు శిష్యులు. మనం చూస్తాం. రాత్రంతయు శ్రమ పడినా నెక్స్ట్ ఏంటండి? రాలేదు. ప్రభు జయమని మనం చూస్తాం. జయం రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేశారు. ధోనిని ఇంకొంచెం లోతుకు నడిపించండి. వల వేయండి. హల్లెలూయా! ఏమైపోయింది? ఆ వల పిగిలిపోయేటువంటి స్థితి వచ్చింది. ఒక్క చేప కూడా దొరకలేదంట. నేను అనుకున్నాను ఏంటంటే, కనీసం ఆ వల లేకోకుండా కూడా డైరెక్ట్‌గా అయినా కూడా ఒక చేపైనా కూడా ఏదో ఒక రీతిగా నేనైతే ఏదో ఒక చిన్న ఒక టవల్ పట్టుకొనైనా కూడా ఏదో ఒక రీతిగా ఒక చేపైనా కూడా సంపాదించిందేమో అన్న ఫీలింగ్ వస్తది ఆ వాక్యం చదువుతున్నప్పుడు. బట్ అక్కడ ఉన్న పరిస్థితిని మనం చూస్తే ఏంటి దానికి అర్థం అంటే, క్రీస్తు లేకోకుండా మనం జీవించినట్లయితే ఏమి కూడా ఫలించలేం. ఏది కూడా ఒక్క ఉపయోగం కూడా ఉండదు. ఫలించినట్లే కనిపిస్తా ఉంటాం. వాళ్ళు కష్టపడతా ఉన్నారు. అందరి దృష్టిలో ఏంటి? చేపలు పట్టడానికి వెళ్లారు వాళ్ళందరూ కూడా. బట్ అక్కడ చూస్తే ఫిష్ ఒక్కటి కూడా ఒక్క చేప కూడా దొరకలేదంట వారికి. బట్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మాట ద్వారా వీరేం చేశారంటే, ధోనిని కొంచెం లోతుకు నడిపించు. నీకు వల వేయమన్నప్పుడు వల ఏమైపోయింది? చెప్పండి. ఎన్నో చేపలు, ఎన్నో వాళ్ళు అన్‌కౌంటబుల్‌గా మరి లెక్కలేనటువంటి చేపలు పడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ స్థితిలో పైపైన జీవితం మనం ఉండకూడదండి. లోతైన అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే ఆ లోతైనటువంటి అనుభవంలోనికి వస్తామో, దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే, మనం లోతైనటువంటి అనుభవంలో ఉన్నప్పుడు అది ప్రార్థన లైఫ్ కావచ్చు, వాక్యం కావచ్చు, పరిచర్య చేసే విధానం కావచ్చు, దేవుని సన్నిధిలో వాడబడేటువంటి స్థితిలో కావచ్చు, పైపైన సేవకులు చూడాలని, లేకుంటే అన్న ఏమనుకుంటాడో, అక్క ఏమనుకుంటారో, పరిచర్యలు అటు ఇటు ఉండకూడదు కానీ, లోతైనటువంటి అనుభవంలో క్రీస్తు మాట చొప్పు మనం బ్రతికేటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి. కాబట్టి మనం మనుషులను సంతోషపరచు వారం కాక, దేవుని సంతోషపరచు వారమై ఉండి మనము ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అదే మిమ్మల్ని పంపించింటే ఏం చేసేవాళ్ళు? ఇంకా ఏదో ఒక రీతిగా ఏంటంటే అక్కడున్న పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా కొన్ని చేపలను కూడా బదులైన కూడా ఇప్పించుకొని, ఇదిగో చేపలు పట్టినామని ఇంట్లో వాళ్ళకి తీసుకొని వచ్చిందేమో ఒకవేళ. కదండీ! జస్ట్ ఊరికే నేను ఇలా తెలియచేస్తున్నాను యాక్టివ్ అవ్వడానికి. సో, ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఏందంటే, దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే వారు విన్నారో లోతైనటువంటి అనుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మనం ఫలించాలంటే క్రీస్తు చెప్పిన రీతిగా నడుచుకోవాలి. క్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. క్రీస్తు తెలియజేసినటువంటి రీతిగా ఆయనలో కట్టబడినటువంటి స్వభావం మనలో ఎప్పుడైతే వస్తదో, అప్పుడు మనం స్థిరమైనటువంటి వారమై మనం ముందుకెళ్తాం. అలా కాకుండా క్రీస్తులో కట్టబడుకోకుండా ఉన్నట్లయితే శ్రమలొస్తాయి. ఇసుక మీద కట్టినటువంటి పునాది ఏమని చెప్పాం? వరదలొచ్చాయంట. ఇంకా గాలి వీసెను, వరద వచ్చెను. ఏమైపోయేది? కొట్టుకోబోయాయి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నామంటే, ఈరోజు ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారే, దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి వారే, ఎంతో భారం కలిగి పరిచర్య చేసినటువంటి వారే, ఈరోజు క్రీస్తులో ఎందుకు స్టాండ్ అయ్యి లేకపోతుంటున్నారంటే, కారణం ఏంటంటే, వారు స్థిరమైనటువంటి రీతిగా, సరైనటువంటి రీతిగా క్రీస్తులో కట్టబడలేదని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తులో స్థిరమైనటువంటి యొక్క పునాదిగా క్రీస్తులో మనం కట్టబడినటువంటి స్థితి నమ్మకమైనటువంటి వారంగా ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే కట్టబడడానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. కాబట్టి క్రీస్తు యేసే సంఘ స్థాపకుడని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి ఆకాశంలోని ఏలువాడని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మానవులకు తీర్పరి అని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక ఉన్నటువంటి సాతాన్ని వాడి యొక్క ఉన్నటువంటి సమూహమును ఓడించినటువంటి వాడని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరణాన్ని, నిత్య నాశనాన్ని కూడా ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి తొలగించినటువంటి వ్యక్తి కూడా అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని ఏంటంటే నిత్య నాశనం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి దేవుని కలిగినటువంటి నీవు నేను మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నామో గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు స్థాపకుడు కాబట్టి ఆయన స్థాపించుంటున్నాడు, మనం అందులో నివసిస్తుంటున్నాం. దేవుడు సమస్తాన్ని కూడా ఏలుబడి చేశాడు. మనం గర్వంగా చెప్పుకోను ఏంటంటే గర్వంగా చెప్పుకోగలను నేను యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా మంచిగా. చాలామంది క్రీస్తు గురించి తెలియచేయడానికి సిగ్గుపడతా ఉంటారు. ఎందుకంటే ఆయన సర్వమును సృజించినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఏ రీతి కూడా మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ హ్యావ్ అటువంటి అథారిటీ మనకు ఉంటున్నదని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడున్న స్క్రీన్ మీరు చదవండి. నేను వీలైతే ఒక నిమిషం ఇక్కడికి నేను క్లోజ్ చేస్తాను. తర్వాత సమర్థవంతమైనటువంటి నాయకులు ఎవరనేది నెక్స్ట్ క్లాస్లో నేను మీకు తెలియచేస్తాను. సమయం అవుతుంది కాబట్టి స్క్రీన్ మీరు చదవండి, నేను క్లోజ్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి చదవండి. ఒకసారి అందరు కూడా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. ఒకరు ఎవరైనా కూడా గట్టిగా బిగ్గరగా చదివి వినిపించండి. యేసుక్రీస్తు ప్రభువు సంగమునకు శిరస్సు, మరే మానవ మాత్రుడు కాడు. యేసుక్రీస్తు సంఘ శిరస్సు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు సర్వభౌమ అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుకు సంఘముపై ఎదురులేని అధికారం ఉన్నది. యేసుక్రీస్తు మన రక్షణకు మూలము. మూలరాయి అయిన క్రీస్తుపై సంఘ పునాది వేయబడింది, వేరొక పునాది లేదు. యేసుక్రీస్తు సంఘ స్థాపకుడు. యేసుక్రీస్తు భూమ్యాకాశములను ఏలువాడు. మానవుల తీర్పరి. సాతానుని వాని సమూహమును ఓడించినవాడు. మరణాన్ని నిత్య నాశనము చేసినవాడు. ఒకానొక దినాన సృష్టి యావత్తు యేసు అధికారాన్ని గుర్తించును. సంఘాధిపతి అయిన ఈ ప్రభువే సంఘములో కొందరు నాయకులను నియమించెను. చాలా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగములను బట్టి దేవుడు చేసినటువంటి క్రియలను బట్టి అన్నిటి కూడా మనం చూస్తాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా వర్సెస్ చదివించవచ్చు, బట్ తర్వాత మీరు చదువుకునండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం చూసిన రెఫరెన్సెస్. సో నేను ఎక్కువగా వీటి గురించి తెలియచేయలేదు, జస్ట్ సింపుల్గా మీకు ఈరోజు నోట్స్ ఇచ్చింటున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం నేర్చుకోబోతున్న విషయాలు సమర్థవంతమైనటువంటి నాయకులు, గిఫ్టెడ్ లీడర్స్ అని ఎవరిని అంటారు, అసలుకి దేవుడు ఏర్పరచుకున్నటువంటి యొక్క 5-fold మినిస్ట్రీ ఏమై ఉంటున్నదో కూడా మరి అక్కడ ఉన్నటువంటి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. 5-fold మినిస్ట్రీలో దేవుడు ఎన్నుకున్నటువంటి 5 రకాలైనటువంటి పరిచర్య క్రమంగా చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ఒక్కొక్కటి 5 రకాల పరిచర్యలు ఒక్కొక్కరు ఒకటే చెప్పాలి, స్టార్టింగ్ నుంచి చెప్పాలి. నెంబర్ 1 అపోస్తులు. ఎస్, ఎవరు చెప్పారు? రైట్, థ్యాంక్ యూ మా. సెకండ్, ఫాస్ట్ చెప్పండి, సమయం అవుతుంది. ఐ వాంట్ టు క్లోజ్. నో, క్రమంగా చెప్పాలి. గుడ్, మీరు చెప్పిన 5-fold మినిట్స్లో ఒక పాయింట్ ఉంది అందులో, బట్ క్రమంగా చెప్పాలి. ప్రాఫిట్స్ చెప్పకండి అమ్మా, నెక్స్ట్ అవకాశం ఇవ్వండి. థర్డ్, ఎస్, థ్యాంక్ యూ అండి. ఫోర్త్, రోజు వచ్చి మనకు ప్రీచ్ చేస్తారు. ఎవరు వాళ్ళందరూ? బోధకులు.
బోధకులు. గుడ్. లాస్ట్ వన్. లాస్ట్ వన్ అండి. ఉపదేశకులు. ఎస్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఉపదేశకులు. సో కాబట్టి మనము నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో ఒక క్రమమైనటువంటి స్థితిలో మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. జస్ట్ స్లైడ్ చూపిస్తాను. ఈ స్లైడ్ స్క్రీన్ షాట్ తీసుకున్నారండి నోట్స్ రాసుకోవడానికి. అవసరమైతే తీసుకోనండి, లేకుంటే నో ప్రాబ్లం. ఓకే. సో ఇక్కడ మనం చూస్తున్నాం లేఖన భాగాల్ని సమర్థమైనటువంటి నాయకుల గురించి నెక్స్ట్ మనం నేర్చుకుంటూ వస్తాం. వీలైతే ఈ రెఫరెన్సెస్ మీరు చదివిరండి, స్క్రీన్ షాట్ తీసుకొని ముందే మీకు ఇస్తున్నాను అర్థం చేసుకోవడానికి. లేకుంటే ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు హోంవర్క్ రూపంలో మీరు నాకు తెలియచేయండి. అవి చదివి మొత్తం అన్ని రెఫరెన్సెస్ అన్నీ రాయకండి. మీకు ఏమర్థమైందో నాకు సింపుల్గా ఒక పేజ్లో మీరు రాసి పంపిస్తే సరిపోతుంది. తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 12-13 వచనాలు, హెబ్రీ 13వ అధ్యాయం 7, అదే రీతిగా 17వ వచనము, ఎఫెసీ 4-11వ వచనము, 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం. ఇది మీకు చూపిస్తున్నాను. అపోస్తులను, ప్రవక్తలు, అదే రీతిగా ఏంటంటే సువార్థికులు, కాపరి, అట్ ది సేమ్ టైం మనం చూస్తే ఉపదేశకులను దేవుడు ఏం చేశాడు, నియమించాడు. ఇక 5-fold మినిస్ట్రీ. సో ఇక తమ్ము ఉంటున్నది. అపోస్తులు అంటే ఏంటి, ఈ యొక్క తమ్ము లేకుండా మనం ఏ పని కూడా చేయలేం. మీరు నోట్ చేసుకోవాలన్నా కూడా ఈ తమ్ము కావాలి, మీరు తినాలన్నా కూడా ఖచ్చితంగా ఈ తమ్ము ఉండాలి. మీరు ప్రయోగాలు చేస్తామన్నా స్పూన్తో తింటాం, రెండు వేళ్లతో అని చెప్పకండి. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఇక 5-fold మినిస్ట్రీ అనే ఈ తమ్ముని మనం గుర్తు చేసుకుంటే సమస్తం ఏ పని చేయాలన్నా, ఏదైనా వెయిట్ ఎత్తాలన్నా ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఉన్నప్పుడు ఇది తమ్ము అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక గ్రిప్ ఉంటుంది. సో కాబట్టి అపోస్తులు ఏంటంటే ఒక అధికారంతోనూ అదే రీతిగా అన్ని విషయాలు కూడా ఇక అపోస్తులలో ఉన్నటువంటి కాలింగ్లో ఏంటంటే తన సమస్తం కూడా చేయగలడు. ఆల్రౌండర్ అన్ని విషయాల్లో కూడా. ప్రాఫిట్ ఏం చేస్తాడు, మీరు ఎవరైనా కూడా అరచాలనుకోండి, ఎవరైనా తిట్టాలనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇలా ఏళ్ళు చూపిస్తారు. నా గురించి ఏమనుకుంటున్నావు, నీ అంతు చూస్తాను, ఏమనుకుంటున్నావు, నువ్వు రా అటు ఇలా మనం మాట్లాడుతుంటాం కదండి. అంటే ఏంటి, ప్రాఫిట్ ఏం చేస్తాడంటే వారిని హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, వారికి సరైనటువంటి రీతిగా లీడ్ చేస్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. అదే రీతిగా అందరికీ ఆ యొక్క ఉన్నటువంటి 5 ఫింగర్స్లో పొడవైనటువంటి ఫింగర్ ఏంటంటే మిడిల్ ఫింగర్. అంటే భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్తారు కదా. సో అంటే ఏంటి దాని అర్థము, ప్రపంచవ్యాప్తముగా భూమి ఎదువరకు అయితే ఉంటుందో అంతవరకు వెళ్ళి ఏం చేయాలి, ఈ యొక్క ఉన్నటువంటి ఇవాంజలిజంకి ఏం అవసరం లేదు. ఒక 3 పాటలు వచ్చి లేకుంటే 3 వర్తమానాలు వస్తే చాలు, ప్రపంచం అంతా కూడా తిరిగేయచ్చు. ఉన్నటువంటి ఇవాంజలిస్ట్ ఉన్నటువంటి కాలింగ్ బెస్ట్ కాలింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సార్లు దేవుడు నన్ను ఈ రీతిగా ఇవాంజలికల్గా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ కాలింగ్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి కాలింగ్, అపోస్తలుల కాలింగ్, దేవుడు నన్ను పిలుచుకున్న విధానం బట్టి. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నా అంటే దేవుడు అనేక విషయాల్లో కన్ఫర్మేషన్తో దేవుడు మాట్లాడాడు. మీకు కూడా ఉంటున్నది కాలింగ్. ఆల్రెడీ బెరాకా క్లాసెస్ మీరు విన్నారు. ఆ క్లాసెస్లో మీ కాలింగ్ ఏంటో మీరు నేర్చుకుంటూ వచ్చారు ప్రభు సన్నిధిలో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ యువర్ కాలింగ్, సో మీకు ఇంకా ఏదైనా కూడా మీ కాలింగ్ గురించి మీకు డౌట్స్ ఉన్నట్లయితే పర్సనల్గా అయినా కూడా మీరు మాట్లాడవచ్చు. మీ యొక్క ఉన్నటువంటి మీరు ఎలా మీ కాలింగ్ని గుర్తించాలో నేను గైడ్ చేస్తాను, లీడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనం చూస్తే 4th వన్ ఏంటంటే ఈ యొక్క పాస్టర్స్. ఈ పాస్టర్స్ ఉన్నటువంటిది ఏంటంటే మనం చూస్తాం మనం రింగ్ పెట్టుకునే ఫింగర్ కదండి. అంటే ఏంటి, ఈ యొక్క పాస్టర్కు ఈ 4th ఫింగర్ని మనం ఎలా చూసుకుంటున్నాం అంటే ఒక సేవకుడు ఇక రింగ్ ఏం చేస్తారు, పదే మనం చూసుకుంటుంటాం, అయ్యో ఉందా రింగ్ పోయిందా అన్నట్లుగా. అంటే రింగ్ ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం సేవకుడు ఏం చేస్తాడంటే ఆ రింగుకు ఏ రీతికైతే ప్రాధాన్యత ఇస్తాడో అట్ ది సేమ్ టైం ఏంటంటే సేవకులు కూడా సంఘాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు, కాపాడుకుంటూ ఉంటారు. అది పోగొట్టుకోకుండా అది ఎంత విలువైనదో తెలుసుకొని ఆ రింగుని ఏ రీతిగా అయితే కాపాడుకుంటూ ఉంటాడో సో అలా సంఘాన్ని కూడా కాపాడుకుంటూ ఉంటాడు. అదే రీతిగా ఏంటంటే టీచర్స్ ప్రతిరోజు వచ్చి మనల్ని ఏం చేస్తున్నారు, వెంటనే చెవిలో ఏదైనా కూడా పెయిన్ వచ్చింది అనుకోండి, ఏదైనా కూడా దుమ్ము పడినట్టుగా అనిపిస్తే వెంటనే ఏ ఫింగర్ పెడతారండి, ఇక ఉన్నటువంటి చెవిలో తమ్ము పెడతారా చెప్పండి. ఒక ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి. ఏమంటారు ఈ యొక్క టీచర్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఫింగర్ని, ఈ ఫింగర్ని చూపుడు వేలు, చిటికిన వేళ ఏదో అంటారు కదా, చూపుడు వేలు చూపుడు వేలు అంటారా. ఇక్కడ ఉన్న ఫింగర్ని
ఈ ఫింగర్ టీచర్ దీన్ని చిటికిన వేలు. చిటికిన వేలు కదా. సో వెంటనే మనం ఏం చేస్తాం, చెవిలో ఏదైనా కూడా అలా అనిపించినప్పుడు ఈవెన్ దో సమ్ టైమ్స్ చూపుడు వేలు మనం అలా మనం మూవ్ అయినా కూడా మళ్ళీ ఏం చేస్తామంటే తిరిగి ఇంకా చిన్నగా అనిపించినప్పుడు మనం ఈ ఫింగర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. జస్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే. సమ్ టైమ్స్ ఇలా ఉంటుంది, సమ్ టైమ్స్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇంకా మనలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో వాటన్నిటి కూడా తొలగించడానికి ఈ ప్రాఫిట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఈ టీచర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనలో యొక్క బోధనని ఊదుతూ ఉంటారు. ఎవ్రీడే జరుగుతున్నటువంటి క్రియ టీచింగ్ కదా. సో మనం నేర్చుకుంటున్నాం, ఎన్నో టీచింగ్స్ వింటూ ఉంటున్నాం. మనలో ఉన్నటువంటిది ఇదంతా ఏ రీతి అయితే మనం చెవిలో ఉన్నది అంతా రిమూవ్ చేసుకుంటూ ఉంటాం, గువిల్లాగా ఉన్న లేకుంటే దుమ్ములాగా ఉన్న ఏదైతే మనం క్లీన్ చేసుకుంటూ ఉంటామో, అట్ ద సేమ్ టైం టీచింగ్ కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి కల్మషం, శరీరంలో ఉన్నటువంటి కల్మషం ఏదైతే మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటామో అవన్నీ కూడా తొలగించడానికి ఈ టీచింగ్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఏ కాలింగ్ తక్కువైనటువంటిది కాదండి. అపోస్తుల కాలింగ్ తక్కువైంది కాదు, ప్రాఫిట్ కాలింగ్ తక్కువైంది కాదు, ఇవాంజలిజం తక్కువైంది కాదు, పాస్టర్స్ కాలింగ్ తక్కువైంది, ఏది కూడా టీచర్స్ ఏది తక్కువైంది కాదు. వాటిలో ఫుల్ఫిల్నెస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మీకు ప్రతి ఒక్కరు కూడా కాలింగ్ ఉంటున్నది. ఇక్కడున్న మీ అందరికి కూడా కాలింగ్ ఉంటున్నది. 5-fold మినిస్ట్రీలో ఉన్నటువంటి కాలింగ్స్ ఉంటున్నాయి, మేజర్ కాలింగ్స్ ఉంటున్నాయి, మైనర్ కాలింగ్స్ కూడా ఉంటున్నాయి. ఒకవేళ దేవుడు అలో చేస్తే ఆ యొక్క ఉన్నటువంటి కాలింగ్స్ గురించి ఒకసారి మనం క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ఇంకా మీ కాలింగ్ మీకు తెలియకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మీరు నేర్చుకోవచ్చు. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మనం నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆల్మోస్ట్ సమయము అయి ఉంటున్నది కాబట్టి నేను క్లోజ్ చేస్తుంటున్నాను. 3 minutes ఎక్స్ట్రా అయింది. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న అక్కకి నేను అందిస్తుంటున్నాను. కంటిన్యూ అక్క. థ్యాంక్ యూ బ్రదర్. అనేక విషయాలు మాకు ఈరోజు బోధించినందుకు మేము అనేక విషయాలు మేము నేర్చుకున్నాం బ్రదర్. సంఘ నాయకత్వం గురించి మేము అనేక విషయాలు నేర్చుకున్నాము. మరి సంఘానికి శిరస్సు అని నేర్చుకున్నాము. ఏ నరమాతుడు కూడా సంఘానికి శిరస్సు కాదు, కానీ మనల్ని నడిపించేది యేసుక్రీస్తు ప్రభువే అని ఈరోజు నేర్చుకున్నాము. ఆయనకు సార్వభౌమాధికారము గల దేవుడని నేర్చుకున్నాము. అదే అధికారాన్ని ఆయన మనకి కూడా మనకి ఇచ్చి ఉన్నాడని మనము విశ్వసించినట్లయితే అదే అధికారాన్ని మనం కూడా కలిగి ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువుకు సంఘంపై ఎదురులేని అధికారం ఉంది. ఆయనకు భూమి మీదను పరలోకమందును కూడా సార్వభౌమాధికారం ఉందని నేర్చుకున్నాం బ్రదర్. అలాగే ఆయనే మన రక్షణకు మూలం. ఎందుకంటే ఆయనలా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. మన పేరెంట్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఆయన వలె ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించరు. కానీ ఆయన మాత్రమే మనల్ని ప్రేమించి ఒక గొప్ప రక్షణను ఆయన మనకి అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయనే మూలరాయి అయి ఉంటున్నాడు. సంఘానికి ఆయనే పునాది అయి ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తులో మాత్రమే మనం కట్టబడే వారిగా ఉండాలి. అలాగే ఆయనతో మనం అతకబడే వారముగా ఉండాలి. ఆయనకి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే వారముగా ఉండాలి. దేవుని కన్నా ఎక్కువగా మనము ఏది కూడా ప్రేమించకూడదు. ఆయన నుంచి దూరపరిచేది ఏదైనా సరే మనలో నుంచి తీసివేసుకోవాలని ఈరోజు నేర్చుకున్నాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే అనేక విషయాలు మాకు నేర్పించుంటున్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నారు. మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇదిగోన తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభ అనేక విషయాలు నా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగోన తండ్రి సంఘమునకు నా తండ్రి యొక్క నాయకత్వం ఏ విధంగా ఉంటుందో ప్రభా అనేక విషయాలు మీరు తెలియజేశారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మీరు మాకు మూల రాయి ఉంటున్నారు నా తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. మరణాన్ని నా తండ్రి గెలిచిన నా గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా.
సర్వాధికారాన్ని నా తండ్రి నువ్వు పొంది ఉంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఆ యొక్క అధికారం నువ్వు ఏ విధంగా అయితే కలిగి ఉంటున్నావో ప్రభా, అలాంటి అధికారం మాకు ఇచ్చావయ్యా. ఇందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎదుగున తండ్రి నీ యొక్క సంఘానికి ప్రభా ఎదురు లేనటువంటి అధికారం ఉందని ప్రభా, ఇదిగున తండ్రి అదే విధముగా ప్రభా మా యొక్క రక్షణకి కారణము అయించున్నారు తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. అవున తండ్రి, ఈ యొక్క లోకంలో ప్రభా ఒకానొక సమయంలో ప్రభా అందరూ విడిచినప్పటికీ కూడా ప్రభా మా కొరకైతే తండ్రి ఎవరు ప్రాణము పెట్టలేరయ్యా. ఇదిగున తండ్రి మీ ద్వారా మాత్రమే మాకు రక్షణ కలిగి ఉన్నది తండ్రి, నీకే స్తోత్రాలు. ఇందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. మాకు మూలరాయి ఉంటున్నారు ప్రభా. అయ్యా నువ్వు నా తండ్రి సమస్తాన్ని ఏలిన నా గొప్ప తండ్రి, భూమి ఆకాశములను సృజించిన నా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి, నీకే వందనాలు. మా కొరకైన తండ్రి మేము చేసిన తప్పుదమ్ముల నిమిత్తమై ప్రభా నువ్వు ప్రాణాన్ని పెట్టావయ్యా, నీకే వందనాలు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సంఘానికి ఉన్నటువంటి నాయకత్వం ఉన్న తండ్రి ఏ విధంగా ఉంటున్నదో ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో లోతైన మర్మాలు ప్రభా అన్న ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ యొక్క ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నిజమైన తండ్రి అనేక విషయాలు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా యొక్క ఆత్మీయ జీవితాలలో ప్రభా ఇదిగున తండ్రి కట్టబడుటకు సహాయాన్ని దయచేస్తున్నా నా తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగున తండ్రి విన్న వాక్యాన్ని ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. పెడచెవిన పెట్టక ప్రభా ఆ యొక్క వాక్యాన్ని ప్రభా ఆ యొక్క లేఖనాలను ప్రభా మరలా ధ్యానించుటకు ప్రభా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. వాక్యాన్ని బోధించిన అన్నయ్యను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు కృప చేత అన్న బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి అత్యధికమైనటువంటి జ్ఞానాన్ని దయచేసిన తండ్రి నీ యొక్క కృప చేత బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అన్న చేస్తున్న జాబ్ విషయాలలో మీరు తోడుగా నీడగా ఉండండి తండ్రి. అన్న చేస్తున్న ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా నీడగా ఉండండి తండ్రి. అన్నకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి తండ్రి. అన్నకి కావలసిన ప్రతి అవసరతని అక్కరని తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇదిగోన తండ్రి ఈ దినచర్య అంతట్లో ప్రభా మీరే ముందు నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ఎవరికి ఎలాంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి నెట్ ఇష్యూస్ లేకుండా ప్రభా ప్రతిదిని స్వాధీనం ఉంచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా నీ చిత్తమైతున్న తండ్రి అనేక విషయాలు ప్రభా మేము నేర్చుకున్నట్టుకు ప్రభా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ దినచర్యనంతా నీ చేతులకి సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.